మెయిన్ ఎంట్రన్స్కి మిమ్మల్ని తీసుకెళ్తారా అండి. ఉండవల్లి కేవ్స్ మెయిన్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఎక్కుతున్నాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఏమైనా చూపిస్తాను రండి. ఇవ్వండి ఇక్కడ ఏదో లోపల చూసాం ఏమీ లేదు, అంత చీకటి, సౌండ్ అయితే బాగా వస్తుంది చూడండి. అప్పుడు కట్టిన అద్భుత కట్టడాలు, ఆ స్తంభాలతో నిలబడేది కూడా పురాతన వినాయక స్వామి కనపడ్డారు. ఇక్కడ ఏదో దేవుడు, ఇక్కడ కాలభైరవ స్వామి, ఇక్కడ చూడండి ఏదో దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది. అలాగే లోపల ఏదో ఆలయం లాగా ఉంది, ఏదో ఓపెన్ చేయలేదు. ఇదిగో నరసింహస్వామిది, ఇదిగోండి శివయ్య, ఎన్ని విగ్రహాలు, పురాతకంలో చెక్కిన విగ్రహాలు, ఎంతో చూడడానికి ఎంతో కనువిందుగా అద్భుతంగా ఉంది. ఇది అండి ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం అంతా చూపించాను. ఇంకా మొత్తం ఇదే అండి, స్తంభాలతో ఉంది. ఇదేదో బాత్రూంలో ఉంది, ఇది చూడడానికి నాకైతే అర్థం కాల. మీరు వెళ్తే చూడండి అది ఏందో. ఇంకా సరే అని చెప్పి ఇంకా వచ్చేసాను. సెకండ్ ఫ్లోర్కి వెళ్తానండి. సెకండ్ ఫ్లోర్లో చూడండి, ఇక్కడ కూడా సేమ్ అలాగా చెక్కిన అద్భుతమైన పురాతన కాలం నాటి విగ్రహాలు ఉన్నాయి. అలాగే చూడండి లోపల ఏదో ఉందని చూస్తుంటే అక్కడ ఏం లేదు, అంత దేవుడే ఉన్నారు. ఇక్కడ కూడా ఏదో అద్భుతంగా బొమ్మలు ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో కూడా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ అయితే చూడండి ఏదో లవ్ గుర్తులు రాశారు, అక్కడ వదిలిపెట్టలేదు లవర్స్. మొత్తం చూపిస్తాను. సెకండ్ ఫ్లోర్ నుంచి పైన వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సరే అని చెప్పి ఇంకా థర్డ్ ఫ్లోర్లో చూసేస్తున్నానండి. థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నానండి. థర్డ్ ఫ్లోర్లో అసలైన రహస్యం ఉంది, అక్కడ ఏమున్నాయి చూపిస్తానండి. థర్డ్ ఫ్లోర్లో ఇదిగోండి ఇక్కడ అప్పుడెప్పుడో కూర్చొని మునిలు ప్రార్థన చేస్తున్నట్టు, మెడిటేషన్ చేస్తున్నట్టు కూర్చోని శిల్పాలు చూడండి. ఇక్కడ దండం పెడుతున్నట్టు ఎన్ని శిల్పాలు ఉన్నాయి ఇక్కడ మనకి, అంత గొప్పగా అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు అయితే. ఇది వచ్చేసామండి మెయిన్ దానికి. ఇక్కడ ఇదే మెయిన్, ఇక్కడ ఉండవల్లిలో మనం చూడాల్సింది అనంత పద్మస్వామి వారి విగ్రహం. చూడండి ఎంత పెద్దగా, అంత మంచి, ఎంత కళాకారులు ఎంత బాగా చేశారు దాన్ని. చూడండి అనంత పద్మస్వామి పొడవున దృశ్యం మనకి. మీరు వెళ్ళినప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. థర్డ్ ఫ్లోర్లో వ్యూ చూడండి, ఇంకా ఎత్తుగా సూర్యుడు కంపనతో ఎంత అందంగా ఉంది. ఆంజనేయ స్వామి గారి దండం పెడుతున్నట్టు. సరే వచ్చి చూద్దాం రండి. ఇక్కడ మునులు తపస్సు చేసుకున్నట్టు, అప్పట్లో మునులు చూడండి, చైనా వాళ్ళు ఉంటారు కదా, అలా ఉంది. వ్యూ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్.